హైదరాబాద్లో చాలా విలువైన వస్తువులని మ్యూజియంలో పెడతారు. సో ఇక్కడ నేను మ్యూజియంలోని ఏమేమి విలువైన వస్తువులు ఉన్నాయో చూపిస్తాను. నిజాం గారి టైంలోని ఇది చాలా పెద్ద పెద్ద మెట్లు చూడగానే చాలా బాగుంది. ఆ మెట్లు కూడా చాలా విశాలంగాని ఇక్కడ తవాచి అండ్ అన్ని వెండితో తయారు చేసిన నమూనాలు ఉన్నాయి. ఆ టైం హైదరాబాద్లో కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ, మక్కా మసీదు ఇవన్నీ వెండితో నమూనాలు ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఆయన చిన్నప్పుడు ఉయ్యాలంట, చాలా బాగుంది కదా. ఈయన లాస్ట్ రూల్ చేసిన కింగ్, నిజాం కింగ్. ఆ తర్వాత మనకి హైదరాబాద్ అనేది మన సెంట్రల్ వాళ్ళు ఇండియాలో కలిసిపోయింది. సో ఆయన అప్పట్లో కొన్ని కొన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ నమూనాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ విలువైన వస్తువులు, గడియారాలు. ఈ ఫ్రేమ్లో అండి గోల్డ్, డైమండ్ పొడితో చేసిన కొన్ని ఐటమ్స్ అంటే ఇందులో కలిపారంట. చిన్నపిల్లలు భలే ఉన్నారు కదా. ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అప్పట్లో రాజుగారు యూజ్ చేసిన డైమండ్ నెక్లెస్లు అవన్నీ ఉన్నాయి. రాజుగారి ఫోటో ఫ్రేమ్లో అండి మన ఇటు సైడ్ నుంచి ఉంటే అటు సైడ్ చూస్తుందంట. 3D టైపు చాలా బాగుంది. అండ్ ఆయన ఈ మ్యాట్ అనేది యూజ్ చేసేవారు. విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. అప్పట్లో ఆర్ట్స్ కాలేజ్ అంట. కట్టితాడు ఫోటో. ఇది వచ్చేసరికి ఉస్మాన్ యూనివర్సిటీ వెండితో అండి. ఇప్పుడు వెండి చాలా రేట్ ఉంది కదా. ఇంత పెద్ద వెండి ఎన్ని కేజీలు ఉంటాయో. ఈయన చైనా వాళ్ళు ఇచ్చారంట గిఫ్ట్. చాలా బాగుంది. ఇది వస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండి. ఆయన బట్టలన్నీ ఇక్కడేనంట స్టోర్ చేసేది. కానీ వేసిన బట్టలు మాత్రం వేసేవారు కాదంట. అప్పుడు అలాగా అంత పెద్ద స్టోర్ ఉండేది. పైన వచ్చేసరికి చెప్పులు, రకరకాల చెప్పులు, బట్టలు, ఇలా చాలా ఐటమ్స్ అంట. ఆయన యూజ్ చేసిన కప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సెట్. పర్ఫ్యూమ్స్ కూడా ఇంకా లిక్విడ్ అనేది అలాగే ఉంది. అండ్ చార్మినార్ ఆయన యూజ్ చేసిన టోపీలు, నెక్లెస్లు, అలాగే ఎవరైనా గెస్ట్లు వస్తే వెల్కమ్ చేయడానికి ఇందులో పూలు పెట్టేవారంట. ఇది కూడా వెండే. అప్పట్లో ప్రజలంటే ఈ నాణ్యాలు యూజ్ చేసేవారంట. అలాగే లెటర్స్ కూడా, స్టాంప్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా చెప్పాలి కానీ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్.